ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా! ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ అన్న. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పని చేసింది. ఎందుకంటే గోపీనాథ్ కూడా వచ్చి పని చేయించిండు, పిలిస్తే వచ్చిండు. నవీన్ యాదవ్ అంటున్నారు కదా, ఆయన ఇప్పటి వరకు రాలే. ఎలక్షన్ ముందు కూడా రాలే, ఇప్పుడు కూడా వస్తుండు. ఏంటంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్, ఎందుకంటే తెలంగాణ అలాగైంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ఉండే. కేసీఆర్ గారు అంటే ఇది ఇచ్చిండు 6 గ్యారంటీ, అది ఇవ్వకుండానే ముందు పని చేసిండు చెప్పకుండా. వీళ్ళు గ్యారంటీ ఇచ్చి ఏం చేస్తలేరు. ముస్లిం మైనారిటీ కూడా ఏం చేయలే. ఎర్రగడ్డ డివిజన్ కబర్స్థాన్ అని వచ్చింది, ఇస్తా అన్నారు, వాళ్ళు ఇయ్యరు, ఏం చేయరు. ఇప్పుడు మరి 6 గ్యారంటీలను అమలు చేసినా ముస్లిం మైనారిటీలకి నేను పెద్దన్నగా ఉన్నా అది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి అన్న మాటలు, ఎలక్షన్స్ వస్తున్నాయి ఓన్లీ మాటలు చెప్తారు, ఏం చేయరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క నవీన్ యాదవ్కి ఇదిగా మాట్లాడితే వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళందరూ కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవేనా? ఏమో నా మనకైతే వాళ్ళ గురించి తెలియదు, మన వినిపించలే కూడా. ఏమో చాలా మంది చెప్తున్నారు, అది నిజం కావచ్చు, అబ్దుల్ కావచ్చు, మనం చెప్పలే కదా. ఎందుకంటే మనకు బీఆర్ఎస్, ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే అన్ని పనులు అయినాయి. ఎందుకంటే 1 lakh ఇచ్చిండు షాదీ ముబారక్ది, కళ్యాణ మండపం అది, ఇంకా అది డెలివరీకి ముస్లిం డెలివరీకి అవి ఇచ్చిండు, కిట్లు అవి 13,000 అవి ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడైతే ఏం చేయలే, మాటలే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసినామంటుంది, తులం బంగారం ఇచ్చినామంటుంది, ఫ్రీ బస్ ఇచ్చినామంటుంది. తులం బంగారం అది వదిలే అన్న. 1 lakh ఇమ్మని చెప్పు షాదీ ముబారక్ది ఫస్ట్ అయితే. అది 1 గ్రామ్ గోల్డ్ అయితే తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అంటే 1 lakh రూపీస్. చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు కాంగ్రెస్ గురించి, మీరు కాంగ్రెస్ నుంచి వచ్చినారా? తెలంగాణ అన్న కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అంటే ఢిల్లీలో కాంగ్రెస్, ఇది తెలంగాణ కేసీఆర్. ఇప్పుడైతే మేమైతే బీఆర్ఎస్కే ఇస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఇచ్చినారు. ఆ ఊరు నుంచి ఏమొచ్చింది, ఏం రాలే.